ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి షబ్బీర్ అలీకి మధ్య నడిచిన సవాళ్ళేంటి, అసలు ఈ గొడవకి కారణం ఏంటి ఒకసారి చూద్దాం. మన రైతుల బెల్లం మీద ట్యాక్స్ మీద ఆ భూములు కొన్నాం కాలేజీ పెద్దలు, దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు 6 కోట్ల రూపాయలు పోడు, దానికి మార్టిగేజ్ చేసిన అది 18 కోట్ల రూపాయలు మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు నువ్వు 3+ లో వచ్చినావు. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి ఇచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది నా జన్మం ఇచ్చిన మా తండ్రి కీర్తి రాజిరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ అని నువ్వు అప్పుడు చేస్తున్నా గుర్తించు బాబు. నేను ఇప్పుడేం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతి నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు, నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయినా. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మస్జిద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే నేను చూస్తాను. నేను ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. రేపటి నుంచి చోడు మాట్లాడతాడు, ఏం మాట్లాడినా సరే న్యాయం మన దిక్కు ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలా. అంకర్ చేసిన ఈ ప్లాన్ని వాళ్ళు కొట్టుకుని నేను చూసుకుంటే ఈడికెళ్ళి ఏ ఊరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే డైరెక్ట్ నేనే వస్తాయి, ఈడికెళ్ళి నేనే మాట్లాడతా. ఇక ఫోన్లు బీన్లు మర్యాదలు ఏం లేవు. ఇక చూద్దాం. ఇక లేకపోతే అవినీతికి అడ్డుకట్ట పడది, లేకపోతే వీళ్ళకి భయం ఉండదు. చాతగాని ఎమ్మెల్యే ఏమనడు, సత్శీలుడు, మంచిగా మాట్లాడతాడు, భాష మంచిగా ఉంటుంది, ఏమనడు, ఊరికే నవ్వుతాడు, మంచోడు అనుకుంటున్నారు. కానీ బిడ్డ మొత్తం తోళ్ళుడ తీస్తా అందరిది అని చెప్తున్నా. నాకు గౌరవం, మంచోడు ఏ పార్టీలు ఉన్నా నాకు సమానం. నేను ఆయనను తమ్ముని తిరగను, అన్న తిరగను అనుకుంటా. మంచితనం ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయినా సరే నేను వాళ్ళకు సోదరునిగా భావిస్తా. లంగలే తిరిగేవాడని ఉంటే మాత్రం ఇడిచే ప్రసక్తే లేదు. ఇక చూడు షబ్బీర్, ఇక నువ్వు బీరో షబ్బీరో ఖాళీ బీరో నిన్ను చూడకపోతేనే రమణారెడ్డి కాదు, నేను రెడ్డినా బుడ్డినా నీకు తెరిపిస్తా. నేను నీకు అర్థమవుతలేదు నా సంగతిగా చూపెడతా. నేను ఇవాళ దొంగలంతా ఒక్కటైరు, ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తా. ఇక చూడు, నేను కాకపోతే మీసాలు తీయకపోతే రమణారెడ్డి కాదు, చూస్తా. ఇక సో చూశారు కదా, ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం. 16వ తేదీన ఈ నెల షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలకి 17న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తేల్చుకుందాం రా చర్చకి, అవినీతికి ఎవరు పాల్పడ్డారో అంటూ సవాళ్ల పర్వం నడిచింది. తీవ్ర స్థాయిలోనే విమర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా చర్చకి రావాలని సవాల్ విసరటంతో, శిశు మందిర్ పాఠశాలల్లో చర్చకి సిద్ధమని సవాల్ విసరటంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలంతా అక్కడికి వచ్చారు. బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డాయి. కాంగ్రెస్ నేత యొక్క కారుని ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే ఇప్పుడు తీవ్ర ఘర్షణకి దారితీసింది. పొలిటికల్ కాకరేపింది. కామారెడ్డిలో హై టెన్షన్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసినాయి. సెన్సార్